ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ వచ్చారు. ఇవాళ చార్జ్ తీసుకోవడం జరిగింది. మైండ్స్ అంటే బట్టి నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మా నాన్నగారు లేబర్ మంత్రిగా ఉన్నారు. వారు కార్మిక నాయకుడు ఉండే కార్మిక నాయకుడు. ఆయనకు చాలా అవగాహన ఉండే కార్మికుల సమస్యలన్నీ కూడా. వారి హయాంలో మీ అందరికి తెలిసిన విషయమే. ఎప్పుడు కూడా కార్మికులకు కొట్లాడేవారు. 101 యూనియన్స్లో రిజైన్ చేసి కార్మిక మంత్రి అయినారు, అప్పుడు యూనియన్ మినిస్టర్. సో ఇప్పుడు కూడా వారికి కార్మికుల చట్టము, కార్మికుల హక్కులు ఎట్లా కల్పించాలని చెప్పి వారు కేంద్ర లేబర్ మంత్రిగా అనేక స్కీమ్స్ తీసుకురావడం జరిగింది. మీ అందరికి తెలిసిన విషయమే. సింగరేణి సంస్థలో పిఐఎఫ్ఆర్లో ఉన్నప్పుడు అప్పుడు ఆయన కేంద్ర మంత్రి వర్లు ఎన్టీపీసీతోని మాట్లాడి ఈవి నరసింహారావు గారితో కొట్లాడి 400 కోట్ల రూపాయలు సింగరేణి సంస్థకి ఇచ్చిన తర్వాత బిఐఎఫ్ఆర్ నుంచి తొలగడం జరిగింది. అంటే సుమారు ఆ రోజులలో 1,00,000 ఉద్యోగాలు అప్పుడు ఆ రోజు ఆ బిఐఎఫ్ఆర్ నుంచి తొలగించడం వలన సింగరేణిలో కాపాడటం జరిగింది. తర్వాత వారు కోల్ మైనర్స్ పెన్షన్ ఫండ్ అనుకోండి, తర్వాత పెన్షన్ స్కీమ్ ఈ దేశంలో ఇంట్రడ్యూస్ చేసింది కాకా వెంకటస్వామి గారు. అంటే వారికి బ్లడ్లోనే ఎట్లా కార్మిక శాఖ మంత్రి కార్మికులకు సేవ చేయాలి, కార్మికులకు న్యాయం చేయాలని చెప్పి ఇప్పుడు కూడా వారు నిరంతరం అదే పోరాటం చేసేవారు.